ఇంకా బన్నీని అయితే తోటలోకి పిలుచుకొని వచ్చినాను అనమాట. వాడిని అయితే గిన మామిడి తోట పని వస్తానుండ. ఇంకా మామిడికాయలు మా నారికి పెట్టివా. ఇంకా మామిడికాయలు కూడా కాసినాయి అనమాట. మాకైతే బాగా అయితే తిన్నాము ఈ మామిడికాయల కాలం అంతా. ఇంకా పనస చెట్లు కూడా ఉన్నాయి. పనసకాయలు అయితే మేము తినమన్నమాట ఎక్కువగా. అవి అయితే అరుగుదల కూడా ఉండదు కాబట్టి పనసకాయలు అయితే ఎక్కువ తినము. ఇంకా ఊర్లో వాళ్ళైతే ఎవరైనా కానీ పీకిస్తామన్నమాట వాళ్ళకైతే. ఇంకా మామిడికాయలు అయితే బాగానే మనవైతే ఒక 6-7 చెట్లు ఉన్నాయన్నమాట. కొన్ని అయితే పుల్లి మామిడికాయలు ఉన్నాయి, కొన్ని తీగ మామిడికాయలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఈ మధ్య అయితే కొంచెం నారి తోటలోకి పోక నీళ్ళు అయితే పారేలేదనమాట. మేమైతే తోటలోకి పోలేదు ఈ మధ్య అయితే. నీళ్ళు అయితే పారిక ఆకులు కూడా కొంచెం రాలిపోయినాయి అనమాట. ఇంకా ఇప్పుడు నీళ్ళు అయితే ఈ మధ్య 2-3 రోజుల నుంచి నీళ్ళు అయితే పారుతున్నాయి కాబట్టి బాగా చెట్లు కూడా బాగా పచ్చిగున్నాయి, ఆకులు కూడా బాగా పచ్చిగా వచ్చినాయి అనమాట. ఇంకా మేమైతే నీళ్ళు వేద్దాం అనుకున్నాము. కానీ మామిడి చెట్లు అయితే కొంచెం దూరంగా ఉన్నాయి. మనం పంట పెట్టే దాంట్లో అయితే పెద్ద మామిడి చెట్టు, పుల్ల చెట్టు ఉందనమాట. అవి అయితే గిన మామిడికాయలు కాసి కిందకైతే పడిపోతుంటాయి పుల్ల మామిడికాయలు. ఇంకా ఇవైతే గిన తీపి మామిడికాయలకైతే కొంచెం దూరంగా ఉన్నాయి. ఆ చెట్లకైతే అదే పనంగా నీళ్ళు వేయాల్సి ఉంటుంది. ఇంకా దాంట్లో అయితే మొక్కజొన్న పెడదామన్నాడు ఈసారి నారి అయితే. ఇంకా మొక్కజొన్న పెడితే గిన ఆ చెట్టు కూడా ఈసారి మామిడికాయల కాలంకి అయితే బాగానే మామిడికాయలు కాస్తుంది. ఇంకా నీళ్ళు బాగా బారితే గిన మామిడికాయలకైతే ఇంక కరివే ఉండదు అనమాట. ఇంకా ఇంటికాడ 2 చెట్లు ఉన్నాయన్నమాట. అవి తీపి మామిడికాయలు ఇంటి దగ్గరలో. దాంట్లోకైతే మొక్కజొన్న పెట్టి తగిన బాగా నీళ్ళు అయితే పారుతాయి. అందుకని నీళ్ళు వేద్దాం అనుకున్నాము. ఇంకా నన్ను అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు అందరికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే చాలా సంతోషంగా ఉంది.